బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో బాధ్యుడిగా ఉన్న హరీష్ రావు గారు ఇప్పుడు సడన్గా బాధితుడు అయిపోయారు. అంటే సిట్ తెలిపిన వివరాల ప్రకారము హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందన్నట్లు సిట్ అధికారులు అయితే తెలిపినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతో అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి హరీష్ రావు గారికి ముడి ఉంది, వారిద్దరికీ ఆ సంబంధం ఉన్నదని చెప్పేసి నిన్న ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయంలో హరీష్ రావు గారు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు అక్కడ ఉన్న అధికారులకు, సిట్ అధికారులకు ఆయన సిట్ అధికారుల ముందు ఆయన హాజరై వారి విచారణకు అయితే ఆయన సహాయ సహకారాలు అందించారు. విచారణ జరిగింది. ఆ విచారణలో పలు క్వశ్చన్లు అధికారులు వేసినట్లు, దానికి సమాధానం హరీష్ రావు గారు చెప్పినట్టు, తర్వాత హరీష్ రావు గారే కొన్ని క్వశ్చన్లు వేసినట్టు కూడా హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో భాగంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సడన్గా ఒక వార్త అయితే ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంది. అదేంటంటే హరీష్ రావు గారి ఫోనే ట్యాప్ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత కొన్ని నెలలుగా హరీష్ రావు ఫోను ట్యాప్ చేశారు. హరీష్ రావు ఫోన్ ఆయనతో పాటు ఆయన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు తాజాగా సిట్ అధికారులు బయట చెప్పేశారు. అయితే నిన్న హరీష్ రావు గారు బయటకు వచ్చి సిట్ అధికారులనే నేను ప్రశ్నించాను, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా పాత్ర లేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజంగా జరిగి ఉంటే ఇంతకాలం ఎందుకు మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో బయట పెట్టి ప్రజల ముందు ఉంచుతారా, న్యాయస్థానాల ముందు ఉంచుతారా, ఇంతగానం 2 సంవత్సరాలుగా ఎందుకు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు, మీకు నిజంగా ఆధారాలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి అని చెప్పేసి ఆయన చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. అయితే ఇప్పుడు తాజాగా కథ మొత్తము ఫ్లేట్ మొత్తం ఫిరాయించినట్టుగా హరీష్ రావు గారి ఫోనే ట్యాప్ అయింది. ఆ విషయాల్లో మేము అధికారులుగా హరీష్ రావు గారికి చెప్పాము. హరీష్ రావు గారి గతంలో మాట్లాడిన ఫోన్ రికార్డుకి సంబంధించి ఏ డేట్లలో ఫోన్ ట్యాప్ అయింది ఆ డేట్లను కూడా వారికి అందించాము. ఆ సమయంలో ఆయన ఎవరితో మాట్లాడారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఎవరెవరితో ఎలాంటి కాల్స్ మాట్లాడారు, రాజకీయంగా పర్సనల్గానే ఫోన్ రికార్డుకి సంబంధించి వారి ట్యాపింగ్లో బయటపడిన ఆ రికార్డింగ్స్ కూడా ఆయనకి వినిపించామన్నట్లుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీంతో అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇంకెంత దూరం వెళ్తుంది, ఇది లాగే కొద్దీ డొంక కదులుతున్నట్టు తీగ మాత్రం బయటకు వస్తూనే ఉన్నది తప్ప దీని ఆది అది అంతమేది అన్న రీతిలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది అని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. అయితే మొత్తం మీద హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఉన్నది, కానీ అది ఏ రకమైన సంబంధం అంటే ఆయనే బాధితుడిగా ఉన్న సంబంధం. ఇదివరకే అటు మాజీ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు, బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ ట్యాప్ అయ్యింది, తన హస్బెండ్ ఫోన్ కూడా ట్యాప్ అయింది, సొంత అల్లుడు సొంత బావ ఫోన్లో ట్యాప్ చేసిన వారు కేసీఆర్ అన్నట్లుగా ఆమె కొన్ని సభా వేదికల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సైతం నా ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇంకా చాలామంది కాంగ్రెస్ నేతలు చాలామంది తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నట్టు వారైతే చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుల కొంతమంది ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు కొన్ని అభియోగాలు వినిపించాయి. కానీ తాజాగా సిట్ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ అయింది అనేది అధికారులు బయటకు చెప్పారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ మొత్తం చాలా నిగూఢంగా, చాలా రహస్యంగా రికార్డెడ్ విధానంలో జరుగుతూ ఉన్నది. మరి ఇలాంటి తరుణంలో సిట్ అధికారులకు బయటికి చెప్పాల్సిన అవసరం ఏమున్నది, హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పాల్సిన అవసరం ఏమున్నది అనేది ఇప్పుడు అందరిలో ఒక రకమైన అనుమానాలు అయితే తావిస్తూ ఉన్నది. ఎందుకంటే హరీష్ రావు గారు బయటికి నేరుగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉన్నారు. ఇది అంతా రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారమే నడిపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి అటు అభివృద్ధి పనులు చేయడానికి వారి దగ్గర సరైన నిధులు లేకనా, లేదంటే వారి దగ్గర ఉన్న ఆ సమయమో, లేదంటే వారి దగ్గర ఉన్న సత్వ సరిపోకనో వారు ఇచ్చిన 6 గ్యారంటీలు, అభివృద్ధి పనులు, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం వారి వైపు తిరిగి మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించకుండా, అలాగే నైని బొగ్గుల వ్యవహారంలో, నైని ఆ కోల్ టెండర్ల విషయంలో నేను బయటపెట్టిన విషయాలైతే అలా వారి బొమ్మర్ది విషయాన్ని కావచ్చు, అలాగే మంత్రుల విషయాలని బయటపెట్టాను ఆధారాలతో సహా, మరి వాటన్నిటినీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి హరీష్ రావును విరికించారు అని చెప్పేసి హరీష్ రావు గారు నేరుగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి ఈ సందర్భంలో ఇక రేవంత్ రెడ్డి మరొకసారి హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది అనేది బయట సమాజానికి తెలియజేస్తే ఇప్పుడు చర్చ హరీష్ రావు పైన సానుభూతి చూపించేలా మరొక చర్చకు దారితీస్తుంది అని సిట్ అధికారుల చేత మరొకసారి ఈ డ్రామా ఆడిస్తున్నారు అనేది బీఆర్ఎస్
నాయకులు బీఆర్ఎస్ శ్రేణుల యొక్క ప్రధాన ఆరోపణలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ హరీష్ రావు గారి ఫోన్ నిజంగానే ట్యాప్ అయిందా, ట్యాప్ అయితే ఎవరు చేశారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంతిమంగా అంటే ప్రధాన సూత్రధారులు ఎవరు, అంతిమంగా ఎవరికి ఈ మొత్తము వ్యవహారము చుట్టుకోబోతుంది, ఎవరి మెడకు ఇది పడబోతుంది. అయితే ఇది ఇంతవరకు హరీష్ రావు గారు కేటీఆర్ కేసీఆర్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక ప్రధానంగా హరీష్ రావు గారి పేరు కేసీఆర్ పేర్లే వస్తూ ఉన్నది. కేటీఆర్ పేరు అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పేరు ఎక్కడా రాలేదు. కానీ ఇది అంతిమంగా కేటీఆర్ కూడా వర్తిస్తుందనేది ఇటు చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి కేవలం వీరిచ్చే ఎవరైతే నిందితులుగా విచారణకు ఎదుర్కొంటున్నారో, విచారణ చేస్తూ ఉన్నారో వారిచ్చే వాంగ్మూలాల ప్రకారమే విచారిస్తున్నారు తప్ప వీరి దగ్గర సరైన ఆధారాలు ఎలాంటి ఎవిడెన్స్ లేవు అనేది చాలా నిక్కచ్చిగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెబుతూ ఉన్నారు. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారి ఫోనే ట్యాప్ అయిందన్న మరొక సంచలనమైన వార్తనైతే బయటకు వచ్చింది. మరి ఈ వార్తను బయటికి లీక్ చేసింది ఎవరు, లేదంటే సిట్ అధికారులే అధికారికంగా ప్రకటించేలా చేసింది ఎవరు, వారు నిజంగానే సిట్ అధికారులు కావాలని ప్రకటించారా, లేదంటే వారిపైన ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు తేలుతుంది, దాంట్లో ఉన్న దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, అసలు ఈ వ్యవహారం ఎంతవరకు ఇది పూర్తి స్థాయిలో బయటకు వస్తుందనేది అయితే వేచి చూడాలి.